హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఇంట్లోనే చాలా ఈజీగా స్వచ్ఛమైన నెయ్యి తయారు చేస్తున్నానండి. తయారీ విధానం: పెరుగు మీద ఉన్న మిగడ తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నానండి. ఇలా స్టోర్ చేసుకున్న మిగడ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 2 నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే ఇలా వెన్న వస్తుందండి. ఇప్పుడు ఈ వెన్నని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని 2 టైమ్స్ బాగా కడగాలి. ఇలా కడగడం వల్ల మనకి వెన్న మరుగుతుండగా అడుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇలా బాగా కడిగి వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వెన్నని పెట్టుకొని బాగా మరిగించాలి. ఇలా మరుగుతుండగా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే పొంగుతుంది. చూసారు కదా, ఇలా మరిగేటప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల మనకి నెయ్యి అనేది స్మెల్ బాగా వస్తుంది, త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది. చాలా హెల్దీ అండి నెయ్యి అనేది. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా తీసుకోవచ్చు, చాలా మంచిది. చూసారు కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే నెయ్యిని. చూసారండి, ఇలా బాగా బ్రౌన్ కలర్లో వచ్చింది. అంతే అండి, చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా వడపెట్టుకోవాలి. ఇలా వడపెట్టుకోవడం వల్ల నెయ్యి అనేది బేగా పాడవకుండా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.